1956లో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కలిసి విలీనమైంది. 1969లో తెలంగాణ వాళ్ళు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ముల్కీ రూల్స్ పేరుతో ఒక ఉద్యమం లేవదీశారు. ఆ ఉద్యమంలో ఆంధ్ర ఆడవాళ్ళందరినీ చాలామందిని రేప్ చేసి చంపేశారు, ఆస్తులు దోసుకున్నారు. ఇదేంటని అడిగిన వాళ్ళందరినీ కట్టుబట్టలతో పారిపోయేలాగా చేశారు. ఆంధ్ర వాళ్ళంతా కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. ముల్కీ రూల్స్ అమల్లోకి వచ్చినాయి. 1972లో హైదరాబాద్లో ఉద్యోగాలు తెలంగాణ వారికే అయితే ఈ రాజధాని ఎందుకు, ఈ సమైక్య రాష్ట్రం ఎందుకు అని ఆంధ్ర ప్రజలందరూ ఒక్క ఉవ్వెత్తున సీమాంధ్ర ప్రజలందరూ మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి, తెలంగాణ వాళ్ళతో మేము కలిసి ఉండమని జయాంధ్ర ఉద్యమం ప్రారంభించారు. 400 మంది సీమాంధ్ర విద్యార్థులు బుల్లెట్లకు బలైసి చనిపోయారు. 42 రోజుల పాటు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. రాష్ట్రపతి పాలన పెట్టారు, విధించాల్సి వచ్చింది రాష్ట్రపతి పాలన. అంత అల్లకల్లోలం అయిపోయింది స్టేట్ అంతా. ఆ సమయంలో ఇందిరాగాంధీ దిగి వచ్చి 14F అనే జీవో జారీ చేసి హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు కూడా ఉద్యోగం చేయొచ్చు అని ఒక 14F అనే జీవో ద్వారా అవకాశం ఇచ్చింది ఆంధ్ర యువకులకు కూడా. తర్వాత ఏం జరిగింది, 2009లో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ఉద్యమం వల్ల 14F గురించి తెలంగాణలో 5 ఏళ్ల పిల్లోడు కూడా, 5వ తరగతి చదివే పిల్లవాడు కూడా 14F గురించి అరగంట మాట్లాడగలిగే స్థాయికి తెలంగాణ ప్రజలు వచ్చారు. అదే సమయంలో ఆంధ్ర విద్యార్థులు కానీ, లెక్చరర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళ 14F గురించే తెలియదు. 190 మందికి 14F గురించి సీమాంధ్రలో ఎవరికీ తెలియదు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలంటే కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ, లోక్సత్తా వీళ్ళందరూ ఆస్తులు ఎక్కడున్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి. తెలంగాణ విడిపోతే వీళ్ళ ఆస్తులు విలువ పడిపోతుంది. ఏం చేయాలి? తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ఆపాలి? తెలంగాణ ఉద్యమం ఆపాలంటే ఒకటే మార్గం. ఏం చేయాలి? 14F రద్దు చేయాలి. ఆంధ్ర వాళ్ళకి, సీమాంధ్ర వాళ్ళకి హైదరాబాద్లో ఉద్యోగాలు లేకుండా చేయాలి. తెలంగాణ వాళ్ళు కోరుతున్నారు, ఆంధ్ర వాళ్ళకి దాని గురించి తెలియదు. ఏం చేయాలా? రామోజీరావు లాంటి వాళ్ళకి, TV9 వంటి మీడియా సంస్థలకి, లగడపాటి, కావూరి, రాయపాటి, చంద్రబాబు నాయుడు అందరు ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే వాళ్ళ ఆస్తులు విలువ తగ్గిపోతుంది. ఏం చేయాలి? అందరూ కలిసిపోయారు. చిరంజీవి, జగన్, రోసియా, చంద్రబాబు నాయుడు, జేపీ అందరూ కలిసిపోయి 14F రద్దు చేశారు. 14F అంటే 400 మంది సీమాంధ్ర విద్యార్థులు బలిదానం చేస్తే వచ్చిన 14Fని వీళ్ళు రద్దు చేసేసారు. ఏ విద్యార్థి నోరు మెదపడు, ఏ అధ్యాపకుడికి దాని గురించి తెలియదు, ఏ లెక్చరర్కి, ఏ ప్రిన్సిపల్కి దాని గురించి తెలియదు. మొత్తానికి ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా సొంత రాజధానిలో ఉద్యోగం లేని ఏకైక జాతి సీమాంధ్ర అన్నమాట. ఏకైక జాతి సీమాంధ్ర. మనది ఎంత గొప్ప ఖ్యాతో చూడండి. ఈ ఖ్యాతి ఎవరికన్నా ఉందా ప్రపంచంలో? మనం ఎంత గొప్ప వాళ్ళం, సొంత రాజధానిలో ఉద్యోగాలు లేనివాళ్ళం. ఇది 14F కదా, ఇది 14F యదా.